జగన్ గారి సామాజిక వర్గంలో చూసారా? వాళ్ళ కులం నుంచి కూర్చున్న నాయకులు మాట్లాడారు ఎప్పుడన్నా? నువ్వు ఓడిపోతే నీ పేర్లు మార్చుకుంటాను ఎవరన్నా మాట్లాడారు? అట్లా ఎవరు మాట్లాడారు? మాట్లాడతారు. చంద్రబాబు గారి గురించి మాట్లాడారు, నువ్వేం చేసావు కమ్మవారికి అని మాట్లాడతారో మాట్లాడరు, మీరు మాట్లాడతారు. అసలు మీరు ఒకసారి లోపల ఆలోచిస్తారా? ఈరోజు మీ అందరికీ చెప్తా ఉన్నా, నా చుట్టుపక్కల చాలామంది నాయకులు ఉండేవాళ్ళు. కానీ నేను ఇప్పుడు ఉదాహరణకి ఈయనే ఉన్నారు, ఆర్ఎంఆర్ గారు ఉండేవాళ్ళు, జేడీ గారు ఉండేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా, రాజమండ్రి ఎక్కడికి వెళ్ళినా, ఈస్ట్ గోదావరి ఎక్కడికి వెళ్ళినా జేడీ గారిని పార్టీలో చేర్చుకోవాలని, జేడీ గారిని పార్టీలో చేర్చుకోవాలంటారు. వచ్చారు, మెంబర్షిప్ పెట్టాం, వైజాగ్ పార్లమెంట్ ఇచ్చాం, ఓడిపోయాం. అతను సినిమాలోకి వెళ్ళిపోయి నేను వెళ్ళిపోతాన్నారు. మాతో పాటు తోట చంద్రశేఖర్ గారు ఉండేవాళ్ళు, ఆయన బీఆర్ఎస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరందరూ 3,000 మంది, ఇన్ని వేల మందికి పదవులు వచ్చినాయి. ఎందుకు వస్తాయి? మీరు నిలబడ్డారు కాబట్టి పదవులు వస్తాయి. వాళ్ళు ఉండంటే వాళ్ళందరూ రాజ్యసభ సభ్యులు అయిపోయాలేమో నాకేం తెలుసు, పార్లమెంట్ సభ్యులు అయిపోయి నాకేం తెలుసు. ఇవన్నీ వదిలేసి నా పక్కన ఆయన నిలబడితే కూర్చోబెట్టి మనోహర్ గారు సాగు కొడతా ఉంటారు నన్ను కూర్చోబెట్టి. నేను మీకు ఈరోజు చెప్తున్నా, నన్ను విమర్శించే కాపు నాయకులందరికీ నేను మనోహర్ గారిని పెట్టుకుంటా, మీరు ఏం చేస్తారో చేసుకోండి. ఎందుకంటే అలాగే మీకు నా పక్కన రమేష్ గారు ఉన్నారు. ఆయన ఎందుకు వచ్చారు? నేను గెలిచినప్పుడు రాలా. 2014 తర్వాత నేను కులాల ఐక్యత అనే ఒక సామాజిక సత్యాన్ని నేను అర్థం చేసుకున్న వ్యక్తి. ఆయన అన్నది ఏంటంటే, మేము విజయవాడలో మేము గొడవలు చూసాం సార్, కులాల మధ్య వ్యాపారం అన్ని అంటే మానవ సంబంధాలు దెబ్బతింటాయి. నాకు మీ భావం నచ్చింది నాకు, అందుకని నేను మీకు అండగా నేను ఉంటాను సార్. నేను పాపం ఆయన నా పక్కన ఉన్నప్పుడు నేను ఎప్పుడు టీడీపీ సపోర్ట్ చేసిన, టీడీపీతో గొడవ పెట్టుకుని ఆయన పక్కనకి వస్తే అందరూ ఆయన కూర్చోబెట్టి ఆయన సామాజిక వర్గంతో తిట్టి ఈరోజు కూర్చోబెట్టి మాట్లాడితే పాపం నేను వచ్చినప్పుడు ఆయన నాతో పాటు ఉన్నప్పుడు నేను టీడీపీకి వ్యతిరేకంగా, టీడీపీకి నేను ప్రో లేను. 2019లో ఆయన 14, 15 తర్వాత నేనంటే ఇష్టం ఆయనకి వ్యక్తిగతంగా. ఎందుకంటే ఆయనకి నేను హీరోగా ఇష్టం, ఆయనకి నా సినిమాలకైనా అభిమాని, నాకు అభిమాని, పొలిటికల్గా నా భావజాలని కూడా ఆయన అభిమాని. ఆయన కూర్చున్నప్పుడు నిజంగా కనుక ఆయన వీళ్ళు ఈ కాపు నాయకులు చెప్పినట్టుగా ప్రభావితం చేస్తుంటే నేను 2019లో కూర్చొని టీడీపీతో ఎందుకు కూడా పెట్టుకుంటాను? అంత మాత్రం కామన్ సెన్స్ మీకు లేదా? కాపు నాయకులందరికీ, మాట్లాడే వాళ్ళందరికీ. ఇంకా మీరు ఎక్కడో చోట నేను చెప్తున్నాను, మీరందరికీ ఇలాంటి కులాల గురించి మాట్లాడినప్పుడు మీరందరూ సాధకులందరూ ఏకబిగిన మీరు మాట్లాడు, సామాజిక మాధ్యమాల్లో మాట్లాడండి. నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను, మాట్లాడండి బలంగా. జనసేన తాలూకు మూల లక్షణం పోరాటం చేయడం, అన్యాయం మీద, ఒక అభాండం మీద పోరాటం చేయటం. మీరు మెత్తబడిపోయి కూర్చోబెట్టి అలాగే మెల్లిగా అని కూర్చోబెట్టి బండ గణేష్లా ఉండకండి. మీరు అందరూ గట్టిగా ఉన్నాను, అభిప్రాయం చెప్పండి బలంగా. ఎందుకంటే చెప్తున్నాను, నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను, నా దేశ సంక్షేమం కోసం తీసుకుంటాను, మన దేశ సంక్షేమం కోసం, లేదంటే మన రాష్ట్రం కోసం తీసుకుంటాను, మనందరి భవిష్యత్తు కోసం తీసుకుంటాను. నేను మళ్ళీ చెప్తున్నా, మీరందరూ కులాల చట్టాల్లో కూరుకుపోకండి. కులం అనే సామాజిక సత్యాన్ని గుర్తించండి, మతం తాలూకు గౌరవాన్ని పాటించండి, మీ మతాలను ఆరాధించండి, ఎదుటి మతాన్ని గౌరవించండి, చట్టాలను గౌరవించండి. అంతేగాని కూర్చోబెట్టి మనమే వైలేట్ చేసి మనమే తిట్టేసుకొని ఇంకా సమాజాన్ని విడగొట్టిన చండాలను చాలు. ఇంక కలపడం మీద దృష్టి పెట్టండి అందరూ. సాధకులుగా నేను ఇచ్చే మీకు సలహా నేను మీకు ఇదే. ఎందుకంటే మీరు వాడు గుర్తుపెట్టుకోండి, హసీనా గారు మీరు ఎన్ని మెంబర్షిప్స్ చేశారమ్మా? ఓకే.